ఈనాడు ఇంత వైష్ణవ శ్రీని అనుభవించిన తర్వాత దాసుడు డాక్టరే, కానీ ఇప్పుడు ఈ వయసు మా మందులు పనిచేయవు. ఈ వైష్ణవ శ్రీ ఒక్కటి మాత్రమే పనిచేస్తుంది. ఇది ప్రచారం కోసం చాలా రకాలుగా స్వామి వారి యొక్క మంగళ శాసనాలతో ప్రయత్నం చేస్తున్నాం. ముఖ్యంగా రామానుజ సిద్ధాంతాలు అడుగడుగున, తర్వాత ఇంకోటి ఏంటంటే కోనకు మొత్తం భారతదేశం అంతా వెనక మాట్లాడితే ప్రపంచం అంతా కూడా వ్యాపించాలి. దాంట్లో ఏదైతే వారు రామానుజుడు మనకు ప్రబోధించారో అది రాజకీయవాదులు ఏదో పేరు పెట్టుకొని ప్రచారం చేస్తున్నారు. దాని గురించి మన వైష్ణవ పండితులంతా పండిత వర్గానికి మాత్రమే మాట్లాడకుండా ఏమాత్రం నా వంటి వాని, ఏ చదువు రానిటువంటి వారిని ముందర తెచ్చుకొని ఈ రామాయణ సిద్ధాంతం, తర్వాత చెప్పేటటువంటి ఈ రాజకీయ సిద్ధాంతం పాతది. రామానుజుడు 1000 సంవత్సరాల క్రితమే ఇది చెప్పారు. ఆ మొత్తం సిద్ధాంతాలంతా మీరు ఉండబట్టించుకోండి. ఈ వైష్ణవ శ్రీని అనుభవించండి, ప్రచారం చేయండి, మాట్లాడండి. ముఖ్యంగా ఈ యంగ్, చాలా చిన్న వయసు ఉన్నటువంటి పండితులతో నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే రోజు నేను కొంతకాలం 6 సంవత్సరాలు రాష్ట్ర అధికారిగా పనిచేశాను. ఒక అనుభవం చెప్తాను మీకు. ఈ డాక్టర్లందరూ అంటే తెలంగాణలో ఉన్నటువంటి డాక్టర్లందరూ కూడా నా దగ్గరికి రావలసినటువంటి ఆగత్యం ఉన్నటువంటి ఆవుతి. అయితే వాళ్ళు కొన్ని కోరికలు కోరేవాళ్ళు. సబబైనట్టయితే నేను చేసేవాళ్ళు, లేకుంటే మా కొన్ని పోట్లు ఆడేవాళ్ళు. బయట మా క్లర్క్స్తో పోట్లు ఆడిన తర్వాత మా అధికారితో మాట్లాడిన లోపల తీసుకొచ్చిన తర్వాత ఎవరు మీ అధికారి అని నన్ను చూడగానే నాలో నా నొసటి మీద ఉన్నటువంటి ఈ నామం చూడగానే వారి నోరు మూతపడిపోయేది. ఇది నామానికి ఉన్నటువంటి వైభవం. దయచేసి ఈ యువత పండితులంతా కూడా కొద్దిగా ఏమిటంటే సాక్రిఫైస్ అంటే దాన్ని కొద్దిగా మీరు తెలుగులో రావడం లేదు. త్యాగాన్ని అలవర్చుకొని మన సిద్ధాంతాలను చదువుకోని వాళ్ళందరికీ చెప్పడానికి ప్రయత్నించండి. దానికి ఒక మార్గంగా నేను తెలుగు యూనివర్సిటీలో విశిష్టాద్వైత శాఖను స్థాపించడానికి ప్రయత్నం చేస్తున్నాను. తర్వాత మన రమణాచారి గారు వారు దానికి సహాయం చేస్తున్నారు. బహుశా రోజు ఉంటుంది. మీరందరూ కూడా ఎక్కడుంటే అక్కడ వాళ్ళు నిశ్చితంగా పనిచేసి మన రామానుజ రహస్యాలు మొదలు విశిష్టాద్వైతం అంటే తెలవాలి. తర్వాత మన